హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా సిద్దిపేటకు వచ్చేస్తాం. అదే అండి మాధవి గారి తోటకు వచ్చాం. క్రితం ఎపిసోడ్లో మాధవి గారి తోటలోని కొన్ని విశేషాలని మనం తెలుసుకున్నాం. ఈనాటి ఎపిసోడ్లో కూడా మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి ఎందుకు ఆలస్యం, మన ఎపిసోడ్కి ఎంటర్ అయిపోదామా? కమా లెట్స్ గో. ఇంతకుముందు మనం ఏవైతే చేసామో అవన్నీ ఇక్కడికి వచ్చాయి, అంతేనండి? సో ఒకసారి చూద్దాం. సో ఇంతకుముందు పచ్చిగా ఉన్నది ఇలా ఇలా ఎండుతుంది. అవును, ఎండాక దీని మీద ఇప్పుడు అక్కడ రాస్తున్నారు కదా గమ్, ఆ గమ్ పెట్టి ఇలా పెట్టి దాన్ని ఇక్కడ కొట్టేస్తుంది. సో అంటే ఇప్పుడు అన్ని చోట్ల ఈ ప్రాసెస్ ఉండదండి. అంటే ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చింది సిటీ వదిలేసి ఇక్కడ ఇంత మంచి వర్క్ చేసి మళ్ళీ దీంట్లో ప్లాస్టిక్ ఉండకూడదు, ఎక్కడ కూడా ప్లాస్టిక్ ఉండకూడదు అని ఒక తపనతోని నేను గమ్ తయారు చేశాను, ఒకటి ఫార్ములేట్ చేశాను. ఓకే ఓకే, ఎందుకంటే నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ ఫార్మసీ అంతా చదివాను కదా. గమ్ ఒకటి మేము ఒక 4 ఇంగ్రీడియంట్స్ కలిపేసి గమ్ తయారు చేసాము. ఓన్ ఫార్ములేషన్. తర్వాత కొంతమంది సైంటిస్ట్ల హెల్ప్ కూడా తీసుకున్నాము. ఓకే, ఇదేంటంటే దీంతో మనకు కరెక్ట్ గా అంటుకుంటది, మళ్ళీ న్యాచురల్ గమ్, ఎడిబుల్ గమ్. ఓకే, అంటే మనకి ఇప్పుడు బయట ఇప్పుడు మీరు తయారు చేసే ఈ ఆకులకి బయట మిగతా వాళ్ళు తయారు చేసే ఆకులు డిఫరెన్స్ ఏంటండి? డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ షీట్స్ వస్తాయి, పెద్ద పెద్ద షీట్స్ వస్తాయి. ఇవి కట్ చేసుకొని పెట్టుకుంటాం కదా. ఈ షీట్ మీదే ఆల్రెడీ పాలీ కోటింగ్ ఉంటుంది, లైనర్ అంటారు. ఆ పాలీ కోటింగ్ లైనర్ ఉంటుంది వేరే వాళ్ళందరికీ. సో మనకు పైనేమో ఆకు ఉంటుంది, లోపల ప్లాస్టిక్ ఉంటుంది. సో అది ఏంటి మరి, వీఆర్ చీటింగ్ సంవాట్. మీరు ఆకు అని చెప్తున్నారు కానీ కొన్ని అయితే కొన్ని ప్లాస్టిక్ పేపర్స్ చూస్తే అది ఆకు కూడా కాదు. అది ఓన్లీ గ్రీన్ కలర్ కైండ్ ఆఫ్ స్టిక్కర్. అది ఇక మనం ఏంటంటే మనం మైండ్ లో ఓకే మనం ఇస్తరాకులో తింటున్నాం అన్న ఫీల్ తోటే తీయాలి తప్ప అది చూడడానికి గ్రీన్ కలర్ ఉంటుంది, అది ప్లాస్టిక్ పేపర్ అదేముండదు. అంటే దీని మీదనే సమ్ కైండ్ ఆఫ్ ఏదో స్టిక్కర్ లాంటిది. ఇంకా ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను చూసిన వీడియోస్లో దాని మీద వాటర్ వేసి కడుక్కొని తింటుంటారు, బట్ ఆ వాటర్ కూడా గ్రీన్ తగులుతుంది. మరి వీటి గురించి ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? అంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా సార్ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. పిలుద్దాం. హలో అండి. పేరు వేణుగోపాల్ గారు. సో మీ ఫ్యాక్టరీ మొత్తం చూసాము. సో ఏంటి డిఫరెన్స్ ఇప్పుడు బయట దొరికే ఆకులు వాటికి వీటికి డిఫరెన్స్ చెప్తారా? ఇప్పుడు మనలాగా ఇండస్ట్రీ చాలా కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తే దిస్ ఇస్ 3-ply కార్డ్బోర్డ్ అంటారు, టెక్నికల్గా 3-ply లైనర్ కూడా అని అంటారు. ఓకే, దీంట్లో 3 లేయర్స్ ఉంటాయి. ఇది మనం 100 GSM చేస్తున్నాం. ఓకే, చాలా మటుకు ఇండస్ట్రీలో 70 GSMతో చేస్తారు, అంటే వీక్గా ఉంటుంది, ఇది పల్చగా ఉంటుంది, స్ట్రెంగ్త్ ఉంటుంది. దీంట్లో ఎటువంటి టైప్ కూడా మీకు పాలీకోట్ లేదు. పాలీకోట్ ఈజ్ అనదర్ ప్లాస్టిక్. ఎందుకు పాలీకోట్ అంటే ఈజీగా ఏంటంటే ఇప్పుడు ఈ ఆకు ఇవ్వండి, ఈ ఆకును పెట్టి డైరెక్ట్ గా మనం కొట్టేయచ్చు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆకు అనేది అట్టకు అతుకుతుంది. ఆకు అనేది అట్టకు అతకడానికి ఈ పాలీకోట్ ఉంటుంది. ప్రతి వాళ్ళు మా కాంపిటీషన్ వాళ్ళు చేసే వాళ్ళంతా కూడా ఇలాంటి ఆకు పెట్టి నేచురల్ ఆకే పెడతారు, పెట్టేసేసి అతకడానికి దే ఆర్ నాట్ యూజింగ్ ద నేచురల్ గమ్. ఓకే, ఖాళీ పాలీకోట్ మీద పెట్టేసి ప్రెస్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే తొందరగా ఎక్కువ నెంబర్ ఆఫ్ ప్లేట్స్ చేయగలుగుతారు ప్రతిదినము. ఒకటి, తర్వాత లేబర్ కూడా తక్కువ అవుతుంది. ఇక్కడ మీరు చూస్తే యూ కెన్ ఫోకస్ హియర్. ఇక్కడ ఒక అమ్మాయి మెషిన్ మీద కూర్చుంది, ఒక అమ్మాయి కింద కూర్చుంది. ఒక అమ్మాయి కింద కూర్చున్న అమ్మాయి గమ్ పెడుతుంది, గమ్ పెట్టి ఆకు పెట్టి ఆ అమ్మాయి మెషిన్ దగ్గర ఉన్న అమ్మాయికి ఇస్తున్నారు. అంటే ఇక్కడ ఒక ఎక్స్ట్రా లేబర్ యాడ్ అవుతున్నారు. ఓకే, ఎందుకంటే నేచురల్ గమ్ పెడుతున్నాం కాబట్టి. ఫైన్. సో ఇది ఎవరు చేయడం లేదు. సో ఇప్పుడు న్యాచురల్ గమ్ మనం పెడుతున్నాం. ఈ ప్లాస్టిక్ ఇప్పుడు మీరు అన్నారు పాలీకోట్ అని. సో దానివల్ల ఏంటండి హార్మ్ఫుల్ ఏముంటుంది? పాలీకోట్ ఈజ్ నథింగ్ బట్ ఇప్పుడు మనకు 2 రూపాయలకు 3 రూపాయలకు దొరికే గ్రీన్ ప్లేట్, పేపర్ ప్లేట్ ఉంది కదా,
దాని కూడా ఈ పాలీకోటే ఉంటుంది. అయితే ఈ పాలీకోట్ వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మీరు వేడి పదార్థాలు ఆ ప్లేట్ మీద వేసినప్పుడు ప్లాస్టిక్ కరిగి అన్నంలోకి వస్తుంది, భోజనంలోకి వస్తుంది. ఓకే, ఇక్కడ డిఫరెన్స్ ఏంటిదంటే పడేస్తే కూడా కాంపోస్ట్ అవుతుంది. అది ఇంకోటి ఏంటంటే దట్స్ కాల్డ్ సింగిల్ యూస్ ప్లాస్టిక్. ఇదంతా మనం ఎందుకు చేస్తున్నాము? టు అడ్రస్ సింగిల్ యూస్ ప్లాస్టిక్ ఇంకొక సొల్యూషన్ ఇవ్వడానికి ప్రోడక్ట్ తీసాము. కంప్లీట్లీ న్యాచురల్, ఈకో ఫ్రెండ్లీ, బయోడిగ్రేడబుల్, కాంపోస్టబిలిటీ ఉండాలి. సో అదే కాకుండా సస్టైనబిలిటీ ఏంటంటది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సస్టైనబిలిటీ? మనం ఏ ప్రోడక్ట్ తయారు చేసినా అది మన పంచభూతాలను కలుషితం చేయొద్దు. ఓకే, సాయిల్ ఫర్టిలిటీకి ఎఫెక్ట్ కావద్దు, వాటర్ పొల్యూషన్ కావద్దు, ఎయిర్ పొల్యూషన్ కావద్దు. సో దీస్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ టు క్లెయిమ్ ఒక సస్టైనబుల్ ప్రోడక్ట్ మేము తయారు చేస్తామంటే ఈ 3 వాటిని కూడా, ఈ పంచభూతాలు 3 కూడా కలుషితం చేయకపోతే దాన్ని సస్టైనబుల్ ప్రోడక్ట్ అంటారు. ఇప్పుడు ఏమవుతుంది దీంట్లో ఎలాంటి ప్లాస్టిక్ ఉండదు. ఇది మనది 50 to 60 డేస్లో యూజ్ చేసిన తర్వాత మనం ఒక పిట్లో వేసేస్తే కాంపోస్ట్ అవుతుంది, మట్టి అవుతుంది. అదే ఇప్పుడు మా కాంపిటీషన్ వాళ్ళు చేసే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ పాలీకోటెడ్ దాని మీద పెట్టి చేస్తున్నారు. మీకు తెలియని వాళ్ళు ఇది అది ఒకటి అనుకుంటున్నారు. అది యూజ్ చేశాక మీరు కాంపోస్టింగ్ చేయాలంటే 10 సంవత్సరాలైనా కాంపోస్ట్ కాదు. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో దట్ ఈస్ అ యూఎస్పి, యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ అ ప్రోడక్ట్. సో వీ వాంట్ టు మేక్ ఏంటంటే ఖచ్చితంగా 100% కాంపోస్టబుల్ కావాలనే దాంతోనే మేము ఇలా చేస్తున్నాము. ఈ గమ్ముకు కూడా చాలా రీసెర్చ్ మేము చేసాము. నేను మెకానికల్ ఇంజనీర్, మేడం ఫార్మసీ, మా అబ్బాయి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్ డిజైనర్. మాతోనే కాకుండా కొంతమంది సైంటిస్ట్ల వాళ్ళ హెల్ప్ తీసుకొని కూడా ఇది ఫార్ములేట్ చేసాము. సో ఇట్స్ కంప్లీట్లీ న్యాచురల్, బయోడిగ్రేడబుల్ ఉంటుంది. సో దీంట్లో ఎలాంటి కెమికల్స్ లేవు. సూపర్. సో ఇంత 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 ఈకో ఫ్రెండ్లీ, లిటరల్లీ ఏ ప్రాబ్లం లేకుండా రెడీ చేస్తున్నారు. బట్ జనాల రెస్పాన్స్ ఏంటంటే, అంటే పబ్లిక్ ఎలా అయిపోయారంటే ₹1 తక్కువకి వస్తుందంటే అవన్నీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. కరెక్ట్. అయితే ఏదైనా చేంజ్ రావడానికి, ఒక మంచి చేంజ్ రావడానికి ఒక టైం పడుతుంది. మేము 6 years బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఇయర్ మొత్తం ప్రొడక్షన్ చేసాము, కానీ అమ్మలేకపోయాము. కానీ లక్కీలీ వన్ ఆఫ్ మా ఫారిన్ ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చి అతను లైక్ చేసి మొత్తం కూడా కొనుక్కున్నాడు. అయితే ఒకటి థ్యాంక్స్ టు సోషల్ మీడియా రియల్లీ హెల్పింగ్. ఓకే, చాలామందికి హెల్త్ కాన్షియస్నెస్, ఎన్వైర్న్మెంట్ కాన్షియస్నెస్, తర్వాత పీపుల్ ఆల్సో థింక్ దట్ హౌ టు ఎంపవర్ ద రూరల్ ఉమెన్. ఇప్పుడు మీరు చూస్తే ఇక్కడ ఒక పాయింట్ మీకు చెప్తాను, చాలా ఇంపార్టెంట్. చాలామంది రూరల్ ఎంపవర్మెంట్ అంటారు. ఓకే, ఆడవాళ్లకు ఉపాధి కల్పించాలని. ఉపాధి కల్పించాలంటే ఇండస్ట్రీ ఊర్లలోకి రావాలన్నా లేకపోతే సిటీలో ఉండాలన్నా? సిటీలో పెట్టుకొని రూరల్ ఎంపవర్మెంట్ అంటే వీళ్ళు వస్తారా? వీళ్ళు రమ్మండి, ఒక 500 meters కన్నా దూరం ఉంటే వాళ్ళు రారు. సో హౌ కెన్ యూ డూ దట్ అంటే ఏంటంటే స్మాల్ స్కేల్, మైక్రో స్కేల్, స్మాల్ స్కేల్, మీడియం స్కేల్ ఇండస్ట్రీస్ మన ఊర్ల దగ్గరికి రావాలి. వస్తే 50% ఆఫ్ ద రూరల్ పాపులేషన్లో, మొత్తం మన ఇండియన్ పాపులేషన్ 70% రూరల్ పాపులేషన్లో, దానిలో 50% ఆర్ ఉమెన్. సో వాళ్లకు మనం కరెక్ట్గా ఉపాధి కల్పించగలుగుతాం. ఇప్పుడున్న ఉమెన్కి ఏంటంటే వాళ్ళు చదువుతున్నారు బాగా, కానీ వాళ్ళకి ఉపాధి లేదు, వాళ్ళ ఎగ్జిస్టెన్స్కి ఒక ఫ్యూచర్ లేదు, వాళ్ళకు అవకేషన్ లేదు. ఓకే, సో వాళ్ళని కూడా మన ఎకానమీలో మనం వాళ్ళని పాల్గొనిస్తే మన ఎకానమీ చాలా బాగా పెరుగుతుంది. సో అదే చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. అదే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఊర్లో ఉన్న వాళ్ళు ఏంటంటే బీడీలు తయారు చేస్తున్నారు. టొబాకోతో బీడీలు తయారడం వల్ల వాళ్ళకి క్యాన్సర్ వస్తుంది. వాళ్ళకే కాదు, తల్లికే కాదు, చుట్టూ ఉన్న ఆడుకునే పిల్లలకు కూడా వాళ్ళకి వస్తుంది క్యాన్సర్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం మనం నోట్ చేయాలి. బీడీలు తాగే వాళ్ళు, తంబాకు తినే వాళ్ళు కాకుండా అంటే దాన్ని ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా ఎగ్జాక్ట్లీ మనం దాన్ని ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుంది అది. ఓకే, అసలు ముందు క్యాన్సర్ అనేది లేకుండే. ఓకే, స్పెషల్ ఊర్లలో అసలు క్యాన్సర్ అంటే తెలియదు యాక్చువల్లీ, కానీ ఇప్పుడు ప్రతి ఊర్లలో ప్రతి కుటుంబంలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉన్నాడు. ఓకే, అదే కాకుండా రైతుకు చూస్తే కూడా రైతులు అన్ని కెమికల్స్ యూజ్ చేస్తున్నారు. ముందు ఆరోగ్యమైన మనిషి అంటే రైతు. ఓకే, కానీ ఇప్పుడు అనారోగ్యమైన మనిషి అంటే రైతు. ఎందుకంటే అన్ని కెమికల్ స్ప్రేసే. మీరు చూడండి, ప్రతి రైతు ఫైనల్ ఈజ్ ఎఫెక్టింగ్ బై గెట్ సమ్ కైండ్ ఆఫ్ క్యాన్సర్. సో అందు గురించి మేము ఈ ప్రోడక్ట్ స్టార్ట్ చేసాము. ఇదే కాకుండా ఇంకా ముందు కూడా న్యాచురల్గా దానివల్ల మేము నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాము. ఓకే, మనకు గోశాల ఉంది. ఓకే, సో గో ఆధారిత ఉత్పత్తులతోనే మేము బేసికలీ వాళ్ళ పేడ మూత్రంతోనే గోకృతం చేసి దాన్ని మనం చెట్లకి ఇస్తున్నాము. సో ఇలాంటి కెమికల్స్ మేము యూజ్ చేయడం లేదు.
అంటే మీ తోట మొత్తం ఇక్కడ చూస్తే టోటల్గా ఎక్కడ కూడా ప్లాస్టిక్ కానీ అంటే ఈ కెమికల్స్ కానీ ఎక్కడ కూడా లేవు, అంతా ఆర్గానిక్ ఫార్మింగే చేస్తూ ఉన్నారు. ఓకే ఫైన్. సో వీటితో పాటు ఇంకేమన్నా రెడీ చేస్తున్నారా అంటే ఎక్స్పోర్ట్ చేస్తున్నారా ఇవే కాకుండా? బేసికలీ ఇప్పుడు మేము దీంట్లో చాలా ప్రోడక్ట్ వెరైటీస్ ఉన్నాయి. మేము 16 ఇంచ్ సిట్టింగ్ ప్లేట్ చేస్తున్నాం, అంటే బంతి భోజనాలు. ఓకే, సో బంతి భోజనాలకి ఏంటంటే ఈ పర్టికులర్ 16 ఇంచ్ ప్లేట్, దీన్ని మనం 16 ఇంచ్ ప్లేట్ అంటామండి. ఓకే, దీన్ని బాహుబలి ప్లేట్ అని కూడా అంటాం. ఓకే, అయితే ఇప్పుడు మళ్ళీ మనము పాత పద్ధతిలోకి వస్తున్నాం బంతి భోజనాలకు. ఓకే, చాలా మంది ధనవంతులు మళ్ళీ కూడా ఇప్పుడు కన్వెన్షన్ సెంటర్ లో కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు. సో దాంట్లో ఈ పర్టికులర్ ప్లేట్ యుఎస్ లో చాలా ఫేమస్. విస్తరాకు ప్లేట్ 16 ఇంచ్ ప్లేట్ చాలా ఫేమస్. ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, యుఎస్ కి చేస్తున్నాం, కంటైనర్స్ లో పోతుంది. ఓకే, లక్షలలో పోతాయి ఇవి. సో 16 ఇంచ్ ఇది బాహుబలి ప్లేట్. ఇలానే 13 ఇంచ్ ఉంది మనకు. ఓకే, అది కూడా బంతి భోజనాలకు వాడతాము. 12 నుంచి మేము బుఫే ప్లేట్స్ చేస్తాము. ఎందుకంటే ఇంత పెద్ద ప్లేట్ మనం బుఫే చేయలేము. ఓకే, ఎంత గట్టి అట్ట వేసినా కానీ మనం పట్టుకోగానే మనం ఏదైనా ఫుడ్ వేస్తే అది వంగిపోతుంది. కాబట్టి 12 ఇంచ్ నుంచి బుఫే స్టార్ట్ అవుతుంది. అండ్ బిలో వీ హ్యావ్ 12 ఇంచ్ రౌండ్ ప్లేట్స్. దీనిలో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి. రౌండ్ ఉంది, తర్వాత స్క్వేర్ ఉంది, 12 ఇంచ్ స్క్వేర్ ఉంది, 10 ఇంచ్ రౌండ్ ఉంది, 10 ఇంచ్ స్క్వేర్ ఉంది. ఓకే, ఇది పార్సల్కి ఇవి కూడా ఉన్నాయి. పార్సల్ కూడా ఉన్నాయి మన దగ్గర. ఇవి పార్సల్. అండ్ వీఆర్ ద ఐ కెన్ సే ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ఆకుతోని మనము 250 ml, 500 ml, 500 ml అండ్ 900 ml చేస్తున్నాం. దీంతో పాటు దీని మీద మూత కూడా ఉంటుంది. ఇది క్లోజ్ చేయడానికి 2 విధాలుగా చేస్తున్నాం. ఒకటి పేపర్ టేప్ ఇస్తున్నాము ఒక విధంగా, సెకండ్ వి ఆల్సో గివింగ్ ద స్లీవ్ ఇస్తున్నాము. సో మరి ఇది పార్సల్ చేసేటప్పుడు ఎట్లా పంపిస్తారు? బ్రౌన్ షీట్స్ ఆ షీట్స్ ఏనా? ఈ బ్రౌన్ షీట్స్ దీంట్లో ప్యాక్ కాదు. బేసికలీ ఇది దీనికి మళ్ళీ ఏం ప్యాకింగ్ ఉంది మనకు. దీనికి ఓన్లీ ఇది మూత బయటికి రాకుండా మనము ఇది స్లీవ్ ఉంటుంది, లేకపోతే బ్రౌన్ టేప్ ఇస్తాం. ఓకే, టేప్ ఇచ్చేసేసి దే విల్ హ్యాండ్ ఓవర్. ఇలానే క్యారీ చేస్తాం. అయితే ఇస్ కంప్లీట్లీ లీక్ ప్రూఫ్. ఓకే, బట్ ఇట్స్ నాట్ స్పిల్ ప్రూఫ్. మరి ఏదో రసం పోసి ఇలా అంటే కారుతుంది. ఓకే, కానీ బట్ ఇట్ ఇస్ 100% లీక్ ప్రూఫ్. ఇలా ఉండి మీరు ఎంతసేపు అయినా కానీ మీరు ఏ లిక్విడ్ పోసినా గ్రేవీ వేసినా ఏం కాదు. సో మనకి బేసిక్గా బయట ఏదన్నా ఆర్డర్ చేస్తే వాళ్ళు ఫాయిల్ కైండ్ ఆఫ్ వాటిలో ఇస్తూ ఉంటారు. అది హార్మ్ఫుల్, వేడిగా ఉంటుంది అని పాపం అందరు అందులోనే తీసుకొని వెళ్తూ ఉంటారు. బట్ అంటే అలవాటు పడిపోయాం బేసిక్గా. అది ఉంటేనే మంచిదేమో అన్న ఫీలింగ్ లో అవుతారు. బట్ దిస్ ఈజ్ పర్ఫెక్ట్. మీకు 2 విషయాలు చెప్తాను. ఒకటి, ఈ పర్టికులర్ బాక్స్ లండన్లో ఇది మన బీబీసీలో వచ్చింది, బ్రాడ్కాస్ట్ అయింది. మన వరంగల్ ఉన్న అబ్బాయి గౌతమ్ రెడ్డి అనే అబ్బాయి పాట్ బిర్యానీని తయారు చేస్తాడు అక్కడ లండన్లో. సో మన బేసికలీ మన పర్టికులర్ ఈ బాక్స్ యూజ్ చేస్తాడు అక్కడ ఫుడ్ కోర్ట్లో. ఇట్ హస్ బికమ్ వెరీ ఫేమస్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ మీకు ఈ పర్టికులర్ మీ టీవీ మాధ్యమం వల్ల నేను చెప్పాల్సింది ఏంటంటే, మనము లక్షలు కోట్లు పెట్టి మనం ఫంక్షన్స్ చేస్తాం. ఓకే, భోజనానికి 2000, 3000 పర్ ప్లేట్ ఇస్తాం. ఓకే, తర్వాత మనము డెకరేషన్స్కు లక్షల రూపాయలు చేస్తాం. కానీ ఇంత మంచి భోజనం తయారు చేసి దేంట్లో వడ్డిస్తున్నాము అనేది మాత్రం మనం మర్చిపోతున్నాం. ఎందుకంటే మనం ప్రేమతోని మన చుట్టాలను, ఫ్రెండ్స్ని పిలిచి వాళ్లకు మనం ఏదైతే మెలమైన్ ప్లేట్ కానీ ప్లాస్టిక్ ప్లేట్ కానీ ఇచ్చి దాంట్లో మనం వడ్డించుకోమంటున్నాము. అంటే ప్రేమగా పిలిచి మనము విషపూరితమైన ఆహారాన్ని తీసుకోమని మనం ఆహ్వానిస్తున్నాము. సో మైక్రోప్లాస్టిక్స్ అన్ని దాంట్లో వస్తాయి. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే అందరూ కూడా న్యాచురల్ ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేయాలి. దానివల్ల మనం ఆల్రెడీ 70 to 80% ఆఫ్ ద సాయిల్ ఫర్టిలిటీ మనం ఆల్రెడీ లూజ్ అయినాం. రాను ముందుకున్న పరిస్థితుల జనరేషన్స్లో మనకు పండిద్దామంటే పంట రాదు. ఓకే, మంచి గాలి పీలవడానికి మంచి గాలి ఉండదు, మంచి నీళ్లు తాగడానికి మంచి నీళ్లు దొరకవు. ఇది సత్యము. అండ్ ఆల్రెడీ ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఓకే, సిటీలో ఉన్న డెన్స్లీ పాపులర్ సిటీస్లో ఉన్న వాళ్ళు మనము 20 years బ్యాక్ మనం చూసే వాళ్ళము ఇంగ్లీష్ మూవీస్. People are just transferring from the cities to somewhere migrating because there is no water or whatever this thing. Same thing is going to happen ఇక్కడ కూడా. సో ఇది మనం చాలా హై టైము. మనం అందరం కూడా బాధ్యతగా
గవర్నమెంట్ బాధ్యత కాదు. గవర్నమెంట్ ఏంటిది, మనమే కదా, మనం సహకరిస్తేనే కదా గవర్నమెంట్ ముందు తీసుకెళ్లేది. సో మనకు అది ఆ హెల్త్ కాన్షియస్, ఎన్వైర్న్మెంట్ కాన్షియస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు చూడండి, ఒక్కసారి మనము ఐసీయూలు పడితే ప్రతిరోజు 1-2 లక్షలు పెట్టాల్సిందే. ఈ 2 రూపాయల గురించి ఎక్కువ అని మనం బాధపడతాం, కానీ రేపు 20 లక్షలు 2 కోట్లు కూడా పెట్టినా కానీ మనకు వచ్చిన డిజీజ్ తగ్గదు. అనదర్ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ వాట్ వీఆర్ ఆల్సో గెటింగ్ ఇన్ డన్ త్రూ వన్ ఆఫ్ అవర్ పార్ట్నర్స్, దిస్ ఇస్ కాల్డ్ మక్క పిండితో చేస్తాం కార్న్ స్టార్చ్ గ్లాసెస్. ఇది 100 ml అండి, టీ కాఫీ. ఓకే ఓకే, తర్వాత ఇది 200 ml. దాని తర్వాత జ్యూస్కు ఇది కూడా 200 ml, బట్ ఇట్స్ లాంగ్ ఉంటుంది. వి ఆల్సో హ్యావ్ 350 ml ఫర్ జ్యూసెస్. మక్క పిండితో 1 hour తర్వాత మెల్ట్ అయిపోతుంది. సో మీరు నీళ్ళలో వేసేసి సాయిల్, దీన్ని మనము ఆవు కూడా మనము తినిపించవచ్చు. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ సేఫ్ అండి ఇది. ఓకే, అండ్ యూ సీ ద క్వాలిటీ ఆఫ్ దిస్ వెరీ స్ట్రాంగ్. ఇంత స్ట్రాంగ్. ఈ ఇప్పుడు మనం టీ తాగే ఈ గ్లాసెస్ కూడా ఇంత ముందు గాజు గ్లాసులు తాగాలి, వద్దు డిస్పోజల్ గ్లాసెస్ ఇవ్వండి అంటున్నారు. బట్ దాంట్లో కూడా కింద కోటింగ్ ఉంటుంది. మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, ఈ పేపర్ గ్లాసెస్లో మీ ఆఫీస్లో కానీ మీరు ఎక్కడైనా పోయినా కానీ నేనేం చేస్తాను తెలుసా, నా ఓన్ గ్లాస్, స్టీల్ గ్లాస్ నేను క్యారీ చేసుకుంటాను. అయితే మీరు పేపర్ గ్లాసెస్లో తాగుతారు కదా, దాంట్లో లేయర్ అయితే ఉందో దట్ ఈస్ ద వర్స్ట్ ప్లాస్టిక్ బీయింగ్ యూజ్డ్. వర్స్ట్ అన్నట్టు, మంచి ప్లాస్టిక్ కాదు అది. ఇంత దరిద్రమైన ప్లాస్టిక్ అంటే మీరు దాంట్లో ఎప్పుడు కూడా తాగొద్దు. ఫస్ట్ మీ ఫెయిల్యూర్ అయితే కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతాయి. మా తల్లి మన 2-3 months బ్యాక్ యశోదాలో ట్రీట్మెంట్ అయింది, ఆపరేషన్ అయింది ఆమెకు. అందరు కూడా డాక్టర్స్, స్టాఫ్, నర్సెస్, ఎవ్రీబడి ఈస్ డ్రింకింగ్ దట్. నేను యాక్చువల్ ఐసీలో పోయి నేను తిట్టాను. నేను యాక్చువల్లీ మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చేదానికి ఎందుకు వస్తున్నారు, బాగుపడడానికి, అంటే వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి. అయితే బేసికలీ వాళ్ళకి పోయి చెప్పాను నేను, ఇది మీరు చేస్తున్న తప్పు. మీరు ఐదర్ మీ మేనేజ్మెంట్ ఒక సెరామిక్ కప్పో లేకపోతే గ్లాసో ఇస్తే బాగుంటుంది, మీరు డైలీ తాగుతారు. ఓకే, మీరైనా తెచ్చుకోండి. ఇప్పుడు మనం బయట దేశాలలో పోతే ఆఫీస్లలో ఎవ్రీబడి విల్ బ్రింగ్ దేర్ ఓన్ కప్. ఓకే, ఎవ్వరు కూడా ఈ పేపర్ గ్లాసెస్ యూజ్ చేయరు. ఓకే, నా ఇప్పుడు మనం ఎప్పుడైతే కాఫీ షాప్స్లో, పెద్ద కాఫీ షాప్స్లో కూడా వాడు ఇచ్చే కాఫీ 300-400 కాఫీ కూడా దేంట్లో ఇస్తున్నాడు, అది పేపర్ కప్లో ఇస్తున్నాడు. ఓన్లీ ఏంటంటే చక్కగా కొంచెం స్టైలిష్గా ఉంటుంది, దాని చుట్టూ ఇంకొక లేయర్ అట్ట ఇస్తాడు పట్టుకోవడానికి. మనం ఏమనుకుంటాం, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ కప్, నేమ్ రాసిస్తాడు, లోగో ఉంటుంది, సో వీ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. కానీ కాదు, మనము మీరు చూడండి, ఇంకొక 5 to 10 yearsలో సగం ప్రపంచం చచ్చిపోతుంది ఈ పేపర్ గ్లాస్లో తాగడం వలన. సో ఇట్స్ అ హై టైమ్, వీ ఆల్ షుడ్ థింక్ అబౌట్ ఇట్. ఈవెన్ ద గవర్నమెంట్ కూడా వాళ్ళ లాస్ కరెక్ట్గా స్ట్రిక్ట్గా ఉండాలి, అవి మ్యానుఫ్యాక్చర్ చేయనివ్వద్దు. దానివల్ల ఏమవుతుందంటే మన జనాలు పోతున్నాయి, అండ్ ఒక మంచి వస్తువులను మనము ప్రమోట్ చేయాలి అండ్ ప్రజలు చెప్పాలి. కానీ చాలా చేంజెస్ వస్తున్నాయి మెల్లిమెల్లిగా మెల్లగా. అంటే సోషల్ మీడియాలో కూడా అవేర్నెస్ పెరుగుతూ ఉంది, లేదు దీని మీద తాగొద్దు, ఇది చేయకూడదు అని. బట్ ఇప్పుడు అన్నట్టు యూత్ కూడా ముందుకు వస్తున్నారు చాలా మంది. ఇప్పుడు మాకు డిస్ట్రిబ్యూషన్కి వస్తున్నారు. డిస్ట్రిబ్యూషన్కి వచ్చే వాళ్ళు కూడా దే ఆల్రెడీ సఫర్డ్ విత్ క్యాన్సర్. అంటే బేసికలీ సఫర్ అయినాక ద రియలైజేషన్ ఈజ్ మోర్ కదా. సఫర్ కానంత వరకు నాకేమవుతుంది. ఇంతకుముందు మీరు ఇప్పుడు హాస్పిటల్లో కూడా చూస్తే అందరూ అలానే తీసుకున్నారు. మైట్ బి వాళ్ళ దాకా వస్తే కానీ ఆ ప్రాబ్లం రాదేమో. అంటే బాడీ అనేది మెకానిజం ఎలా ఉంటుందండి, వెన్ యు ఆర్ యంగ్ ఇట్ క్యాన్ డైజెస్ట్ ఎనీథింగ్. ఒక్కోసారి కొంచెం ఓల్డ్ అయినా కొద్దీ మన మెటబాలిక్ యాక్టివిటీ తగ్గిపోతుంది. అప్పుడు ఏం చేస్తుందంటే బాడీ వదిలిపెట్టేస్తుంది, ఇంకా చాలు, నన్ను చాలా దూషించినావు, ఓకే, చాలా నిర్ధారణంగా నన్ను కష్టపెట్టినావు, ఇంకా నా పని అయిపోయింది అని చేతులు ఎత్తేస్తుంది. అప్పటి నుంచి రోగాలు స్టార్ట్ అవుతాయి. ఓకే, సో వీ హ్యావ్ టు, దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ మెకానిజం, ద మోస్ట్ సోఫిస్టికేటెడ్ మెకానిజం. మానవుడు ఇట్లాంటి మెకానిజంను తయారు చేయలేడు ఎన్ని సంవత్సరాలైనా. ఓకే, దిస్ ఇస్ అ వెరీ వెరీ హైలీ సోఫిస్టికేటెడ్ సెన్సిటివ్ మెకానిజం, వెరీ ఇంటెలిజెంట్ మెకానిజం. దీని బాడీకి మనము రెస్పెక్ట్ ఇవ్వాలి. మనం ఏది తిన్నప్పుడు కూడా ఏం తింటున్నాము, దేంట్లో తింటున్నాము కొంచెము మనం కాన్షియస్గా ఉంటే మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. సూపర్ అండి.
థ్యాంక్ యూ సో మచ్ అండి వేణుగోపాల్ గారు. సో చాలా యూస్ఫుల్ వర్డ్స్ చెప్పారు. అండ్ ఇంకో మాట, బేసిక్గా మన పెరటి రుచులు అంటేనే ఆర్గానిక్గా తినడం, ఆర్గానిక్గా పెంచుకోవడం. సో పెరటి రుచుల కార్యక్రమంలో అందరూ ఆర్గానిక్గానే, అంటే ఎవరైతే అంటే ప్లేస్ ఉన్న వాళ్ళైతే పెరటి తోట, లేదంటే మిద్దె తోట. సో మిద్దె తోట చేసుకున్నప్పుడు అందరూ కూడా ఆర్గానిక్గానే పెంచుకుంటూ ఉంటారు. కానీ ఫైనల్గా వండుకొని తినే సమయం వచ్చేసరికి, సరే ఇంట్లో అంటే ప్లేట్స్ ఉంటాయి, ఎప్పుడైనా చుట్టాలు వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు బయట నుంచి ఆ ప్లేట్స్ తీసుకురా అంటే తీసుకొచ్చేస్తారు. ఆ ప్లేట్స్ కూడా మీరు చెప్పినట్టుగానే ఇంకా మీరు కొద్దిగా న్యాయంగా చెప్పారు. ఏంటంటే అందులో కింద చిన్న కవర్ ఉంటుంది అని. మాకు తెలిసిన ప్లేట్లు, నేను ఇంతవరకు చూసిన ప్లేట్లు, ఇప్పుడు ఇది ప్లాస్టిక్ ఇది ఉంది కదండి, దీని మీద ఒక డిజైన్ ఉంటుందండి అంతే. గ్రీన్ కలర్ డిజైన్ ఉంటుంది దీనిపైన, అది ప్లాస్టిక్ ఉంటుంది అంతే. అది 2 రూపీస్ 1 రూపీ ఉంటుంది. సో ఆ గ్రీన్ కలర్ని చూసి ఓకే దిస్ ఈజ్ ఆర్గానిక్ అనుకొని మేము తింటూ ఉన్నాం. సో అలా కాకుండా, సో ఎవరైతే ఆర్గానిక్గా మనం పెంచుకుంటున్నామో వాళ్ళందరూ కూడా చూడండి, ఈ ప్లేట్ చూసారు కదా, ఇప్పుడు మేకింగ్ చూసారు కదా, ఆ గమ్ము కూడా ఓన్గా, అంటే వీళ్ళే ఓన్గా రెడీ చేసి, అది అలా సపరేట్ రెసిపీ అది ఉందన్నమాట వాళ్ళకి. సో దాంతో తయారు చేసి పెట్టినారు. కాబట్టి ఎప్పుడైనా ఇంట్లో ఫంక్షన్ ₹2 ఎక్కువైనా కానీ ఇలాంటి ఆర్గానిక్ తీసుకోవడమే ది బెస్ట్ నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.